ఫ్రెండ్స్ ట్రైన్ హైజాక్ చేసిన ఉగ్రవాదులు 150 మంది సైనికులను చంపేశారు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా ట్రైన్ హైజాక్ ఎలా చేశారు? ఎందుకు చేశారు? 150 మందిని ఎందుకు చంపారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ సంచలన చర్యకు పాల్పడింది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైదర్ పఖ్తూన్ఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుని హైజాక్ చేశారు. దాదాపు 500 మందితో ప్రయాణిస్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తామే అని బిఎల్ఏ ప్రకటించుకుంది. బిఎల్ఏ ఆత్మహత్య దళం మజీద్ బ్రిగేడ్ ఈ హైజాక్‌కి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 150 మంది పాకిస్తాన్ సైనికుల సిబ్బంది మరణించారని తెలుస్తోంది. సైనిక చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిఎల్ఏ ఇప్పటికీ హెచ్చరించింది. బలూచిస్తాన్ కార్యకర్త మహమ్మద్ కదీర్ బలోచ్ మాట్లాడుతూ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది సైనిక సిబ్బంది ఈ ఆపరేషన్ సమయంలో హతమైనట్లు చెప్పారు. ఇంకా తమ వద్ద 182 మందిని బందీలుగా ఉన్నారని బిఎల్ఏ ప్రకటించింది. పర్వత ప్రాంతాల గుండా వెళ్తున్న రైలు పట్టాలను పేల్చేసి రైలును అందులో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే బలూచ్ ప్రభుత్వం, పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు బందీలు ప్రాణ నష్టం గురించి చెప్పలేదు. పాకిస్తాన్ బలగాలు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళాయి. ఇప్పటికే బిఎల్ఏ, పాక్ ఆర్మీ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతుందని తెలుస్తోంది.